హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక చిన్న విషయం. మన ఇళ్లల్లో ఎప్పుడు కూడా ఎవరో ఒక అతిథి వచ్చి భోంచేయాలి. ఏ ఇంట్లో కూడా సాధారణంగా ఆ ఇంట్లో ఉన్న యజమాని, భార్య, పిల్లలు, పెద్దవాళ్ళు మాత్రమే ఉంటూ భోంచేస్తూ ఉంటారు. ఇది సహజం. అంటే అది తప్పని కాదు, కానీ ఆ ఇంట ఏదో దోషం పీడిస్తూ ఉంటుంది. అతిథి వస్తూ ఉండాలి, అతిథి తినాలి, సంతోషించాలి. అప్పుడే కదా గృహాశ్రమానికి ఒక ధన్యత మిత్రమా. అతిథులు రాలేదనుకో, కనీసం పశుపక్షాదులకైనా ఆహారం పెట్టాలి. మన ఇంటి దరిదాపుల్లో ఉండే కుక్కలకైనానో తిండి పెట్టాలి. భగవంతుడు ఎలా వస్తాడంటే ఏ రూపంలోనైనా మన ఇంటికి ఆతిథ్యానికి రావచ్చు. శంఖచక్రాలు పట్టుకుని శ్రీ మహావిష్ణు అవతారంలోనో, త్రిశూలం పట్టుకుని ఆ పరమేశ్వరుడి రూపంలోనో రాడు. అతిథి దేవో భవ, అతిథి రూపంలోనే వస్తాడు. వచ్చి ఆయన తిన్నదేదో అది ఆ పరమేశ్వరుడికే చెందుతుంది. అతిథి రూపంలో ఉంటే పరమేశ్వరుడు తృప్తి చెందిన తర్వాత అదే నిన్ను ఎంతటి ఆపద నుండైనా గట్టెక్కిస్తుంది. కానీ ఒక్క విషయం నాకు ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, నీవు ఎవరికైనా ధర్మం చేయాలనుకున్నప్పుడు, ఉదాహరణకి 10 రూపాయలు ఒక భిక్షగాడికి ధర్మం చేసేటప్పుడు కృష్ణార్పణం అని మనసులో తలుచుకుని చేయాలి. అది సరాసరి ఆ భగవంతుడికి ఎంతో ఆనందాన్నిచ్చి నీకు 100 రూపాయలుగా సహాయం అందిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఏ దానం చేసినా మనం చేస్తున్నాం, ఇది నేను చేస్తున్నాను అని అనకుండా కృష్ణార్పణం అని చేయాలి. ఆయన నాకు చెప్పిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నా. గుర్తుంచుకోండి, జ్ఞాపకంగా కృష్ణార్పణం అని తలుచుకొని ధర్మం చేయండి మిత్రమా. ధన్యవాదాలు. రేపు ఒక మంచి విషయంతో, మంచి వీడియోతో కలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే ఈ విషయం 10 మందికి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.